ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుణ్యశ్రీట గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సరే, ఏం జరుగుతుంది మేడం విజయవాడ రాజకీయాల్లో? విజయవాడ కార్పొరేటర్గా అక్కడ ఈసారి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉన్నాయి రాజకీయాలు? ఖచ్చితంగా 29లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి పట్టం కట్టుకోవటం ఖాయం అని మాత్రం గ్రౌండ్ లెవెల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట సార్. మొన్న మావిగన్ దెబ్బతో ప్రజలందరికీ కూడా ఒక అమితమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ మావిగన్లో ఇటు మనకి మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, అందరూ ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్నటువంటి మహానగరాలతో పాటు ఖచ్చితంగా అమరావతిని కూడా డెవలప్ చేసేటటువంటి విధంగా ఆ ముక్కని కూడా కలుపుకుంటూ ఈసారి రైతులకు ఎట్లాంటి అన్యాయము జరగకుండా ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులకు కూడా న్యాయం చేస్తూ ప్లస్ 35 లక్షల జనాభాని చూపించుకుంటూ మరి తనదైన శైలిలో మరి 2.0 చూపించబోతున్నాడు అనేది అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మరియు కార్యకర్తలకి అందరికీ కూడా మేలుకరంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఉండబోతోంది అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చలు సార్. మైలవరంలో ఎలా ఉంది పరిస్థితి? మైలవరం పరిశీలకురాలుగా ఉన్నారు కదా, బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడైనా కూడా సార్, ఎక్కడైనా కూడా చెప్తున్నాం కదా, కాకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇప్పుడు అక్కడ జోగి రమేష్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు ఆ సమన్వయకర్తగా. వారు అక్కడ మరి వారి మీద జరిగినటువంటి దాడులు ఇవన్నీ చూశారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆయన వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. రీసెంట్గా జరిగినట్టు మామిళ్ళపల్లి ఘటనకు సంబంధించి అంబటి మురళి గారిని వారిని పరామర్శించడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వెంబడించి అసలు అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది సార్. వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య కూడా ఇప్పుడు ఒక రైతన్న, ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టేటటువంటి రైతన్న ఇప్పుడు మొక్కజొన్న కావచ్చు, మొన్న మామిడి కావచ్చు, అంతకుముందు మిర్చి కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, ఎవరైనా కూడా మాకు అన్యాయం జరుగుతోంది మహాప్రభో, వాతావరణం సహకరించకపోయినా లేకపోతే గిట్టుబాటు ధర సహకరించకపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోయినా మేము అన్యాయం అయిపోతున్నాము, దయచేసి మా వైపు చూడండి, మీరు మాకు ఏం చేస్తామని వాగ్దానాలు ఇచ్చి మీరు గద్దెనెక్కారు మీరు, కానీ ఇప్పుడు మీరు ఏ రకంగా మా పట్ల మీరు ప్రవర్తిస్తున్నారు అని వాళ్ళ మనోవేదన, అది అన్యాయాన్ని ప్రతిఘటించడం కూడా కాదు, వాళ్ళ మనోవేదన, వాళ్ళ ఆక్రందన ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి రైతన్నలు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి సందర్భం. పోయే కాలం దాపరిస్తే అదే అంటారు కదా సార్, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని ప్రజలు నిజంగా ఓట్లేసి నిజంగా జవాబుదారీతనం ఫీల్ అయ్యేటటువంటి ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా కూడా ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి అకుంఠిత దీక్షతో ముందుకెళ్తూ ఉంటారు. ఈవీఎం మిషన్లతో మరి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులకి దోచుకుందాం, దాచుకుందాం, ఉన్న టైంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం అనేటటువంటి ఆలోచనలే ఉంటాయి తప్ప ప్రజలకి మేలుకరంగా ఏముంటాయి సార్ చెప్పండి. మైలవరంలో జోగే ఇప్పుడు నెక్స్ట్ కంటెస్ట్ చేయబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎవరు? ఎలా ఉంది పరిస్థితి పార్టీది? ప్రస్తుతం ఎవరైతే ఇప్పుడు లీడ్ చేస్తున్నారో సమన్వయకర్తలుగా మరి మ్యాక్సిమం వారే మరి కంటెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు అండి. ఏదన్నా ఉంటే అది అధినాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయం తప్ప మనం వాటిని మాట్లాడగలిగేటటువంటి పరిస్థితులు అయితే కాదు. విజయవాడలో నాయకులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, మల్లాది విష్ణు ఉన్నారు, తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మా జోగి రమేష్, విజయవాడ సరౌండింగ్స్లో ఇంతమంది నాయకుల మధ్య ఎలా మనగలుగుతున్నారు, ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే జోగి రమేష్ గారితో నాకు మొదటి నుంచి ప్రయాణం, ఈ పార్టీ డే 1 నుంచి కూడా అన్న ఉన్నటువంటి సందర్భం.
ఆ అన్నతో మాకెప్పుడు ఎట్లాంటి ఇది లేదు. వారు మమ్మల్ని, ఎందుకంటే నేను 14 to 19 నేను ఫ్లోర్ లీడర్గా విజయవాడ మహానగరానికి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా పేర్ని నాని గారు కానీ, కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, వీళ్ళందరితో పాటు నేను అక్కడ ధర్నాలు రాస్తారోకోలు అన్నీ ఈ అంటే పార్టీ ఏదైతే ప్రజల కోసం స్టాండ్ తీసుకుందో ఆ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా మేము కలిసి పోరాడినటువంటి పరిస్థితులు కాబట్టి నేను అందరితోనూ బాగుంటాను, వాళ్ళందరూ కూడా నాతో బాగుంటారు. ఆ తర్వాత వచ్చినటువంటి వెల్లంపల్లి గారు, మల్లాది విష్ణు గారు, వీళ్ళందరూ కూడా విజయవాడ అని మీకు ఒక్క ఊరుగా కనిపిస్తోందే తప్ప 3 నియోజకవర్గాలు, ఎవరి నియోజకవర్గం వారిదే కదా. అవినాష్ గారిది తూర్పు, మల్లాది విష్ణు గారిది సెంట్రలు, మాది వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం. సో అంటే సీనియర్ని అయితే అవ్వచ్చేమో కావచ్చు, కానీ మరి మా నియోజకవర్గం వరకు మాదే కాబట్టి వెల్లంపల్లి గారితో మాకు మంచి సమన్వయం ఉంది. అందరూ కూడా బాగానే ఉంటారు ఇంచుమించు. అంటే విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్గా చేశారు, ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. నెక్స్ట్ మీ గోల్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారైతే అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు ప్రజలందరికీ తెలిసిందే. ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలిచి స్టేట్ చైర్మన్ కూడా ఇవ్వటం జరిగింది. అప్పుడు ఇండస్ట్రీస్ చైర్పర్సన్గా ఆయనతో పాటు మరి ఆ రివ్యూస్లో పాల్గొనటం కానీ, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం కానీ, ఈ రాష్ట్రానికి మరి దగ్గర 13 లక్షల కోట్ల MOUలు ఆ టైంలో జరిగేటటువంటి సందర్భం, గ్లోబల్ సమిట్ వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్లో పాల్గొనేటటువంటి అవకాశం కానీ మరి ఆ టైంలో మాకు దొరకటం, అక్కడ కూడా అంటే యాజ్ ఏ ఇండస్ట్రీస్ చైర్పర్సన్గా మరి నాకున్నటువంటి లిమిట్స్లో నేను నా గవర్నమెంట్ని మరి ఆ డిపార్ట్మెంట్ని ప్రమోట్ చేయడానికి సాధ్యమైనంత వరకు నేను కూడా కృషి చేయటం జరిగింది. అంటే నేనేంటి, పార్టీకి నేను ఎంత మటుకు ఏ విధంగా ఎంత లాయల్గా నేను వర్క్ చేస్తాను అనేది జగనన్నకి తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో కూడా నన్ను స్పోక్స్ పర్సన్గా నడిపిస్తున్నారు అన్న. సో పార్టీ ప్రతినిధిగా ప్రస్తుతానికి ముందుకెళ్తా ఉన్నాను. ఇక భవిష్యత్తులో ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం అది వారికే వదిలేస్తున్నాం మేము. వారు ఏం చెప్పినా కూడా చేయడానికి ఖచ్చితంగా నా పక్షాన మాత్రం ఎట్లాంటి అభ్యంతరాలు అయితే మాత్రం ఉండవు. ఆయన మాట కోసం ఎదురు చూస్తామంతే. సో ఇక్కడ ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్ నేను MA పాలిటిక్స్ చదువుకున్నాను సార్. MA పాలిటిక్స్ చేశాను విజయవాడే సార్. విజయవాడ నాగార్జున యూనివర్సిటీ. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసికలీ నేను బ్రాహ్మణ అమ్మాయిని సార్. సో మా అమ్మ నాన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. మా హస్బెండ్ది నాది లవ్ మ్యారేజ్ సార్. ఆయన SC మాల. సో అంటే వాళ్ళు డివోషనల్లీ జీసస్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ ఇదిలో మరి మా ఇద్దరికి వాళ్ళదే ఎవరి ఇది వాళ్ళదే మామూలుగా కదా. మరి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఏదైనా సరే మా జగనన్న చెప్పినట్టు 4 గోడల మధ్య నేనేం నమ్ముతాను, నేనేం చేస్తాను అనేది నా పర్సనల్ సార్. బయటకు వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు నేను గెలవగలిగాను అంటే అందరి మన్ననలు పొంది, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్పొరేటర్గా గెలిచాను. నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను కార్పొరేటర్గా, పాతదైతే 48 సార్, కొత్తది అంటే ఇప్పుడు మొన్న కంప్లీట్ చేసుకున్నది 34. అంటే ఏరియాలో ఏమొస్తాయి? పాతది వచ్చేటప్పటికి పూర్ణానందపేట, పెజ్జోన్పేట ఆ ఏరియా వస్తుంది సార్. మా దగ్గరికి వచ్చేటప్పటికి కేదారేశ్వరపేట, మ్యాంగో మార్కెట్ ఏరియా అంటారు, అయోధ్య నగర్ కదా. మ్యాంగో మార్కెట్ ఏషియాలో పెద్ద మార్కెట్ కదా. అవును సార్, అవును. ఆ ఏరియాలో గెలిచాను. మీ వారు ఏమి పాలిటిక్స్లో లేరా? అసలు మా వారే కదా సార్ యాక్చువల్గా. ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆయనకి చాలా ఇష్టం. సో ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత వర్క్ చేసుకుంటూ ఉన్నారు. 2011లో నన్ను 12లో నన్ను లాక్కొచ్చారు. అప్పటి నుంచి కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉన్నాయి చూడండి సార్, అప్పటి నుంచి కూడా నా ప్రయాణం అనేది మొదలైంది. అది అంటే ఈ
కార్పొరేషన్ ఎలక్షన్స్ 14లోనే జరిగినాయి కదా. అవును. ఎలక్షన్స్కి రిజర్వేషన్స్ ఫీమేల్ రిజర్వేషన్స్ అవ్వబోతున్నాయని చెప్పని తెలిసింది. అంటే మేము కష్టపడుతున్న వాళ్ళు ఫీమేల్ రిజర్వేషన్స్ ఓకే, రైట్. అవ్వబోతున్నాయని తెలిసేటప్పటికి ఇక ఆయనకు అవకాశం లేకపోయేటప్పటికి జలీల్ ఖాన్ గారు చెప్పారు, మీ మిసెస్ చదువుకున్న అమ్మాయి కదా, ఆ అమ్మాయిని యాక్టివ్ చెయ్యి, నీ బదులు మీ మిస్సెస్కి ఇస్తాను టికెట్ అని చెప్పని వారు చెప్పడం జరిగింది. సో అలా మాకు అవకాశం వచ్చింది. సో ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా లేరా పొలిటిక్లో? అంటే పార్టీలో? పార్టీలో ఆయన ఎప్పుడు నా వెనకేనండి, నా వెనకే ఉంటారు. పెద్దగా బయటికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది అదే మీరే ఎక్కువ. నాకు ఆ ఇండివిజువాలిటీ అయితే ఇచ్చారు సార్. అలా ఇవ్వడం వల్లే ఈ రోజున త్రూఅవుట్ స్టేట్లో రాజకీయం తెలిసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ కూడా మ్యాక్సిమం ఒక 70% వరకు నేను బాగా ఐడెంటిఫై అవ్వగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, బై గాడ్స్ గ్రేస్ సార్. అది సరే, ఇక నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ చూసుంటారు కదా. ఎస్ సార్. హత్య రాజకీయాల మీద మాట్లాడారు. ముఖ్యంగా ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరి హత్య రాజకీయాలు, ఎవరిది గన్ కల్చర్ అంటూ ఒక్కొక్క ఉదాహరణ ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఆయన అబద్ధాలు అయితే చెప్పలేదు కదా సార్. యా, అబద్ధాలు అయితే చెప్పలేదు, ప్రూఫ్స్తోనే మాట్లాడారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కక్షలకి కార్పణ్యాలకి అవకాశం ఇచ్చిన వాడు అయ్యుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షన్ బేస్లో గనక ఆలోచించుంటే నిజంగా ఈ పార్టీకి ఎలా ఉండేదంటారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి? ఆయన మీదకి కత్తితో అటాక్ చేసినప్పుడే దానికి ఒక కోడి కత్తి అని వీళ్ళు వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు తుమ్మినా దగ్గినా అయ్యో అమ్మో 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 ప్రపంచం తల్లకిందులైపోతుందని మాట్లాడతారు. కానీ తోటి వ్యక్తి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆఫ్టర్ అలా ఏముంది అని మాట్లాడటం టీడీపీ వారికి, కూటమి వారికి అలవాటైపోయింది. దాన్నైతే మేము తప్పకుండా ఖండిస్తాం సార్. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక దిక్కుమాలిన స్టేట్మెంట్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆపాదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తన గళాన్ని కేవలం ప్రజల కోసం, ప్రజా ఉపయోగం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు తప్ప ఈ రోజుకి కూడా ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేయడానికి ప్రయత్నం చేసింది లేదు. మమ్మల్ని ఎవరిని కూడా అటువంటి ఆలోచనలకు కూడా మమ్మల్ని అడుగులు వెయ్యనివ్వలేదు. మమ్మల్ని ఆయన నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం 19 to 24 ఆఖరి రోజు వరకు కూడా, గద్దెనెక్కిన నాటి నుంచి ఆఖరి రోజు వరకు కూడా ప్రతి క్షణాన్ని కూడా ప్రజల కోసమే ఉపయోగించాడు. వీళ్ళకిలాగా వీకెండ్ ముఖ్యమంత్రి గారిలాగా ఆయన ఎప్పుడూ లేరు. నాకు విచిత్రం ఏంటంటే సార్, ఈయన అపోజిషన్లోకి వచ్చిన తర్వాత వారానికి అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో డిసప్పియర్, పవన్ కళ్యాణ్ గారు డిసప్పియర్, లోకేష్ గారు డిసప్పియర్. నాకు తెలిసి 28 మధ్య నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో కుమ్మక్కై మరి వాళ్ళు జగన్ గారిని ఎదుర్కోవటం మొదలుపెట్టారే తప్ప, అబద్ధాలకి చిట్టా రాసుకున్నారే తప్ప, మరి స్టార్టింగ్ నుంచే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కోలేకపోయారు? మరి మేము 24 వీళ్ళు గెలిచిన తర్వాత లిటరల్లీ మీరు గమనించి ఉంటారు, 3వ నెల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వీరి మీద ఫైటింగ్ చేయటం స్టార్ట్ చేశారు. మా 100 రోజుల పాలన ఫెయిల్యూర్ కదా. ఎన్నో చెప్తా ఉన్నారు, ఎన్నో ఇస్తా ఉన్నారు. ఒక్కటన్నా ఈ రోజున సక్రమంగా జరుగుతున్నటువంటి పని? వాళ్ళు చెప్తున్నటువంటి సూపర్ 6 హిట్ 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 అని చెప్తున్నారు, కానీ సూపర్ 6లో అట్టర్ ఫెయిల్యూర్ గ్యాస్ పథకం. 2 సంవత్సరాలు గడుస్తోంది, ఒక్కటే కదా సార్ ఇచ్చింది. సంవత్సరానికి 3 చొప్పున 6 కదా ఇవ్వాలి. అవును, ఒక్కటిచ్చారు. ఆ మిగిలిన వాటికి అమౌంట్స్ పడట్లేదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంటే ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీస్తున్నారని సాక్షాత్ కొలుసు పార్థసారథి గారు ప్రస్తావించటం జరిగింది. అలాంటి గ్రౌండ్ రియాలిటీ ఏదన్నా చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు చక్కగా అధికారుల మీదకు తోసేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. తెల్లారు లేస్తేనేమో మరి మైకులు పెట్టుకొని మరి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు అని ప్రజలకు తెలుసు.
అక్కడ ఒక ఒక సినారియో క్రియేట్ చేసి చక్కగా వాళ్ళు ఇది షూటింగ్ అని తెలిసే విధంగానే ప్రతిదీ చేస్తున్నారు. ముందుగా మరి మైకులు గీకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటేనే అది షూటింగ్ అనేస్తారు వెంటనే. అవతల వాళ్ళకు కూడా అంటే ఎవరితో అయితే ఆయన మాట్లాడుతున్నారో వాళ్ళకి కూడా మైకులు పెడుతున్నారంటే దాన్ని పర్టికులర్గా వీడియోస్ చేస్తున్నారని జనాలు అంత పసిగట్ట లేకుండా ఉంటారా సార్? ఒక మాట చెప్పండి. అసలు నిజంగా అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అసలు వితౌట్ ఫ్లేమ్ కుకింగ్ అనేది నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అదే కోరుకుంటున్నాను సార్. అసలు అది మీరు మాత్రమే చేయటం కాదు, ఆ చిట్కా ఏంటో ఆంధ్ర రాష్ట్ర ఆడవాళ్ళకి చెప్తే మీరు గ్యాస్ బండలు ఇవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. పులిసేంటి ఫ్రై కూడా చేశారు, మంట లేకుండా వంట. అసలు మంట లేని వంట చేయడం అనేది అత్యద్భుతమైనటువంటి విషయం కదా సార్. అసలు ఈ విషయాన్ని మరి నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఆడవాళ్ళకి ఆ ట్రిక్ ఏంటో చెప్పమని చెప్తా ఉన్నాను నేను. హ్యాపీగా ఆడవాళ్ళకి వంటగదిలో ఈ వేసవి కాలంలో ఆ భగభగ మండే పైన భగభగ మండుతూ ఉంటే మరి కింద కూడా మరి ఆ పొయ్యిల దగ్గర ఆ సెగలు అనేవి లేకుండా హాయిగా వండేసుకుంటారు కదా అందరూ కూడా. నిజంగా పనికి మాలిన పనులు కాకపోతే సార్ ఈ నెల్లి టీలుగా చేస్తూ ఉంటాడు, ఈ నెల్లి వాస్తవానికి ఈయన ఖాయుడు ఏదైనా కూడా అది బిల్డప్పే. అసలు అవన్నీ ఎవరు అడుగుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన ఇళ్లల్లోకి వెళ్ళి నువ్వు గృహప్రవేశం చేస్తావు. ఆ జువ్వల దిన్న దగ్గర మత్స్యకారుల్ని ప్రైవేటైజేషన్ చేయబోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత తీరం మనదే, అదేంటి బోట్లు మనవే తీరం మనవే అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తావు. ఏం మనదే? అవతలాడికి ఇచ్చేస్తూ పోనీ నువ్వు అక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నావా అమ్మా, ఇదిగో ఈ రోజు నుంచి ఇప్పుడు తీరం మనదే, అన్నీ వేట మనదే, తీరం మనదే అన్నప్పుడు నువ్వు అక్కడ చెప్పాలి కదా, ఈ ప్రైవేట్ వాడిని నేను ఇంకా ఆపేస్తున్నాను, ఇవన్నీ మీకు సంబంధించినవే అని నువ్వు చెప్పాలి కదా. చెప్పావా? పోనీ ఏదన్నా ఓ జివో రిలీజ్ చేసావా? అవేం జరగలేదు కదా. ఆ బిల్డప్ ఎందుకు అంటున్నాను నేను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇంట్లోకి మళ్ళీ గృహప్రవేశం చేస్తే ఆవిడ పాపం నా కొడుకు చదువుకున్నాడు, ఆటో తోలుకుంటున్నాడు, ఇల్లు ఎలాగో వచ్చింది, కొంచెం నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించయ్యా అనగానే ఈ పిల్లాడికి ఒక ఆటో కొనిపెట్టండి కలెక్టర్ అని చెప్పాడు. అంటే ఈ రాష్ట్ర ప్రజలకి నీ కొడుకేమో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని ఓదరగొట్టాడు యువగళల్లో. మరి నువ్వేమో ఆటోలు కొనిస్తానంటే ఆవిడేమడిగింది, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోతోందంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్నాడు, పార్టీ మీటింగులు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్గా ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా లోకేష్? 8 లక్షల మంది డ్రాప్ అవుట్ ఈ రోజున 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ బడుల్లో నుంచి. ఆ రోజు నాడు నేడు కింద 40,000 స్కూళ్ళు చక్కగా రెనోవేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చూడముచ్చటగా ఉండేవి స్కూళ్ళు, టాయిలెట్స్ ఎంత శుభ్రంగా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఏది సార్ ఎవడ అకౌంట్లోకి పోతుందో కూడా తెలియట్లేదు. ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1,000 రూపాయలు మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు, రెండో సంవత్సరం 1,000 రూపాయలు కట్ చేశారు. ఆ 1,000 రూపాయలకే అది కూడా మెయింటెనెన్స్ అమ్మా అని చెప్పి అప్పుడు స్కూళ్ళల్లో సార్ ఈ పిల్లలందరికీ కూడా ఒక ఈ డ్వాక్రా గ్రూప్స్ లాగా పేరెంట్స్కి కూడా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి దానికి లీడ్ తీసుకోవడానికి మా మదర్స్ ఫాదర్స్ దానికి ఒక ప్రెసిడెంట్ని పెట్టేవాళ్ళు. వాళ్ళ అకౌంటుల్లోకి వేసి మెయింటెనెన్స్ చేయించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన స్టార్టింగ్ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు, రెండో సంవత్సరం మరి అందరికీ ఇస్తున్నామన్నాడు, 84 లక్షల మందికి ఇవ్వాల్సింది 54 లక్షల మందికే ఇచ్చాడు, అందులోనూ 13,000 వేసాడు. మొదటి సంవత్సరమే 13,000 వేసాడు. నువ్వు కట్ చేస్తే ఎవరి జోబులోకి వెళ్ళిద్దని అడగకూడదు,
జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ చేసి చూపించినా కూడా ఎవరి జేబులోకి వెళ్ళిందని నువ్వు మాట్లాడతావు. ఇది ఎంత మటుకు సమంజసం? ఈ రోజున 8 లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారంటే ఆంధ్ర రాష్ట్రానికి ఎంత సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పిల్లలకి ట్యాబులు అందినాయి, ఇంగ్లీష్ మీడియం అందింది. ఆయన చెప్పినట్టుగా చదువు ప్రతి ఇంటికి ఒక దీపం, ఆ చదువుల దీపం మీ భవిష్యత్తుకు వెలుగునిస్తుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చేసి చూపించాడు. తల్లుల్ని మీ పిల్లల్ని కూలీ పనులకి పంపించద్దని వారించి వాళ్ళకి ప్రోత్సాహకంగా డబ్బులు ఇచ్చాడు అమ్మఒడి కింద. అదో గొప్ప సంస్కరణ కాదా సార్? అది కాకుండా స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశాడు. మీ జగన్ మామయ్యగా మీ భవిష్యత్తుకు నాది గ్యారంటీ అని చెప్పాడు. అలాగే చేసి చూపించాడు. ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్ళాడు పిల్లల్ని. నాకు నిజంగా ఈ రోజున వీళ్ళు కొట్టుకునే డప్పు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి ప్రజలకు చేసి చెప్పుకోలేకపోవటం ఎంత బాధాకరం. ఎందుకంటే ఒకప్పుడు సరే కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకూడదు అనేటటువంటిది. కానీ ఈ రోజున మాత్రం డెఫినెట్గా మనం చేసేది 10 రూపాయలైనా సరే రాజకీయంలో సహాయం సార్, 10 రూపాయలైనా సరే ఖచ్చితంగా 10 మందికి తెలిసే విధంగా ఉండాలి అనేది ఈరోజు న్యాయం. ఈసారి అలాంటి తప్పిదాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరగనివ్వడు సార్. ఇదివరకు కాబట్టే ఆయన 5 ఏళ్లలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కానీ వీళ్ళు 2 ఏళ్లలో 3,30,000 కోట్లు 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారిని దాటిపోయాడు. 5 ఏళ్లలో ఆయన చేస్తే 2 ఏళ్లలో వీళ్ళు ఆయన్ని దాటిపోయారు. నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు ప్రస్తావించారు. చెప్పండి సార్. రాజా పింగళి దశరథరామ్ హత్య జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, మంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, రాజారెడ్డి హత్య జరిగినప్పుడు నువ్వే చీఫ్ మినిస్టర్గా ఉన్నావు. ఓకే. తర్వాత మా నాయన హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి 3 రోజుల ముందు కూడా నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను, ఎలా అసెంబ్లీలో అడుగు పెడతావో చూస్తానని చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ తర్వాత 3 రోజులకి ఆయన చనిపోయారని చెప్పాడు. అంటే ఇక్కడ వాట్ హీ మెయిన్ టు సే జగన్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే తన తండ్రి మరణం పట్ల ఆయనకి ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఇన్నాళ్ళు అనుమానాల విషయాన్ని ఇన్నాళ్ళు ఆయన నోరు విప్పకుండా 17 ఏళ్ళ తర్వాత ఇవాళ నోరు విప్పారంటే ఏం చెప్తారు సార్? అందులోనూ ఇంకొక మాట కూడా చెప్పారు, నాన్న రాజకీయం అంటే ప్రజాసేవ, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ కక్షలకి కార్పణ్యాలకి చోటు ఇవ్వకూడదు అని మా నాన్న నాకు నేర్పిన రాజకీయం అయితే నీది నిజమైన ఫ్రాక్షన్ రాజకీయం నీది. అందుకే నా కార్యకర్తల్ని వదిలిపెట్టట్లేదు, మీడియా వాళ్ళని వదిలిపెట్టట్లేదు, ఎవరిని వదిలిపెట్టట్లేదుగా. అన్యాయంగా కేసులు పెడుతున్నారుగా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ మీద అభిమానంతో కోడిని కోసుకున్నా పొట్టేల్ని కోసుకున్నా ప్రపంచంలో ఏదో విపత్తు సంభవించేస్తోంది అన్నట్టుగా హోమ్ మినిస్టర్ గారు కానీ పోలీసుల వారు కానీ బిహేవ్ చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళని రోడ్ల మీదే కాళ్ళ మీద పిచ్చకొడుడు కొడతా ఉంటారు, మొహాలకి ముసుగులేసి ఏదో ఇంటర్నేషనల్ క్రిమినల్స్ లాగా వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. కానీ కూటమిలో ఏ నాయకుడు ఏ ఆడపిల్లకి అన్యాయం చేసినా కూడా, ఏ డ్రగ్స్లో ఎంపీ లాంటి వాళ్ళు దొరికిపోయినా కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి అరెస్టులు ఉండవు, స్టేషన్ బెయిల్ ఇస్తారు పైగా. ఇది సార్ పరిస్థితి. సో మా నాయకుడు ఏ రకంగా చేశాడు అనేది ఇప్పుడు మీరే బేరీజ్ వేసుకోవాలి. ఆయన అన్నట్టుగా ఎక్కడ కక్షలకి కార్పణ్యాలకి 5 ఏళ్ళు ఆయన చోటు ఇవ్వలేదు, కాన్సన్ట్రేట్ చెయ్యలేదు. మనం పగ తీర్చుకోవటానికి కాదు, దేవుడు కానీ ప్రజలు కానీ నాకు అవకాశం ఇచ్చింది, మనం ఏదో ఒక నూతన అధ్యాయాన్ని క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు, అలాగే చేశాడు. మీరు ఒకటి గమనించవచ్చు సార్, కరోనా టైంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ప్రజలకు చెప్పాడు, అమ్మ ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు కూడా భయపడవద్దు,
కరోనా మన దైనందిన జీవితంలో ఒక మలేరియా లాగా, ఒక టైఫాయిడ్ లాగా, ఒక డెంగ్యూ లాగా మనతో పాటు ఇక ముందు ప్రయాణం చేయబోయేటటువంటి అదొక కామన్ డిసీజ్ అయిపోతుంది, దానికి బేసిక్ పారాసెటమాలే అని చెబితే ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడారు సార్, అవును. చెప్పండి. కానీ తర్వాత అదే కదా వాస్తవం అయింది. ఇప్పుడు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన 3 రాజధానులు అన్నారు. అదే ఆయన చేసినటువంటి ఒక వర్డింగ్ మిస్టేక్, అంతే, ఓకే, వర్డింగ్ మిస్టేక్. కానీ ఆచరణ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో వాటినే వీళ్ళు అడిదిప్పి ఇడిదిప్పి పేర్లు మార్చి రంగులు మార్చి అయ్యే చేస్తున్నారు. అంటే ఒక మనిషి మేధాశక్తికి మీరు పోటీ పడలేకపోతున్నారు, మీరు కొత్తగా ఏం చెయ్యలేకపోతున్నారు, ఇది వాస్తవం. అంతే కదా సార్. అమ్మఒడి తల్లికి వందనం అయింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అయింది, అంతే కదా. అవును. అంటే నిన్న నేను అడిగేది, రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఒక కుట్ర ఉందని, అనుమానాలు ఉన్నాయని జగన్ కూడా నమ్ముతున్నారా? అందుకే నిన్న ఆ వ్యాఖ్యలు చేశారా? సార్ ఆయన ఒకటే సార్ చెప్తోంది, ఆయనకి ఇప్పటికీ ఏ అనుమానాలున్నా ఏం చేసినా నేను చెప్పేది మీతో అదే. అవేవి కూడా ఆయన, ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు అసహ్యంగా వాళ్ళ బాబాయికి సంబంధించినటువంటి విషయంలో కోర్టు సైతం జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, అవినాష్ గారి పేరు కానీ, భారతమ్మ గారి పేరు కానీ ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదని సిబిఐ కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంత నీచంగా మాట్లాడటం, ఒక గొడ్డలి పార్టీ అని చెప్పని క్యాప్షన్ ఇవ్వడాన్ని బట్టి ఆ రోజున అలా జరిగింది. కానీ నేను మీ మీద ఏ కక్ష తీర్చుకోవటానికి ఒక అడుగు ముందుకు వెయ్యలేదు అని చెప్తున్నాడని చెప్తున్నాను మీకు నేను. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కూడా అందుకే సార్. ఏదైనా భగవంతుడు చూసుకుంటాడు, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నేను ప్రజలకే ఉపయోగించాలి తప్ప నా పర్సనల్ టార్గెట్కి ఉపయోగించుకోకూడదు, అది దేవుడు చూసుకుంటాడు అనేటటువంటి యాటిట్యూడ్లో ఉన్నాడు. ఈ రోజుకి అదే నమ్మిన సిద్ధాంతంలో ముందుకెళ్తున్నారు ఆయన. ఈ రోజుకి కూడా మాకు ఒకటే చెప్తారు, వాళ్ళకి బుద్ధి లేకుండా హద్దులు మీరి అవతలవాడు మాట్లాడినా మీరు సంస్కారాన్ని కోల్పోవద్దు, మీరు ప్రజల కోసం మాట్లాడండి. ఈవెన్ నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా దాన్ని ఎదుర్కొనేటటువంటి విధానం చాలా సంస్కారవంతంగా ఉండాలి తప్ప మీరు హద్దులు దాటద్దు అని చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ 1924 మధ్య ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్కు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈ కంప్లైంటే ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి. సార్ ఒక మాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నిజంగా నాకు చాలా నవ్వొస్తుంది సార్. అచ్చెన్నాయుడు గారి పోలీసుల గురించి మాట్లాడిన మాట తీరు కానీ, అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెత్త పన్ను వేశాడు, చెత్త డాష్ డాష్ అని కానీ, బండారు సత్యనారాయణ ఏకంగా రోజమ్మను పట్టుకొని లో వస్త్రాలు వేసుకునే అమ్మాయి అని చెప్పని అవి వేసుకుని డాన్సులు ఆడేదానివని కానీ, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే అసలు నువ్వు ఈ భూమి మీద బతకడానికే నీకు అర్హత లేదు, నీ తల నరికేసినా కూడా ఎవడొచ్చి అడుగుతాడు అని మాట్లాడినటువంటి విధానాలు కానీ, మా పార్టీలో అంత దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? కొడాలి నాని గారు కొంత ర్యాష్గా మాట్లాడతారు అంటే, వారు చంద్రబాబు నాయుడు గారితో ఎంత బాధ అనుభవించుంటే, ఆయన ఎంత ఇబ్బందితనాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన చవి చూసుంటే ఆయన బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారు చెప్పండి. ఆయన బాధని చెప్పుకునేటటువంటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అవును. సో ఆ ఇదిలో మరి 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 అచ్చెన్నాయుడు గారి వాళ్ళ అన్నయ్య గారి కొడుకు రామానాయుడు గారు, ఇప్పుడు మన విదేశీయాన శాఖ మంత్రి, మరి అతను చాలా చక్కగా మాట్లాడతాడు. మనం మంచిగా చెప్పుకోవాలి.
అంటే ఆయన ఆయన మాట్లాడే విధానం బాగుంటుంది. ఆ అబద్ధాలు చెప్తున్నాడా, చంద్రబాబు నాయుడిని పొగుడుకుంటున్నాడా, అది కాదు. మాట్లాడే విధానం సరిగ్గా ఉంటుంది. అతనికి ఉన్న విధానం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ కూడా లేదు. మరి ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది ఎంతమందికి ఉంది? ఈ గుమ్మడి సంధ్యారాణికి ఉందా, లేకపోతే ఈ సవితమ్మకు ఉందా, మరి మన గౌరవ హోంమంత్రి గారికి ఉందా? ఎవరికి ఉంది? 24 గంటలు మా వాళ్ళనే మాట్లాడతారేంటి? మా వాళ్ళు ఏమన్నా బూతులు మాట్లాడుతున్నారా? నిక్కచ్చిగా ఎదుర్కోవటం అనేది బూతులు మాట్లాడటమా? మరి ఆనాడు 14-19 అక్షరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా తోలు తీస్తా తొక్క తీస్తా అని మాట్లాడాడు. అలా మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడలేదే. అలాగే మా సెంట్రల్ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పుడు కూడా ఎమ్మెల్యే 14-19 బోండా ఉమా గారు మా ఇదే కొడాలి నాని గారిని పట్టుకుని గొయ్యి తీసి పాతేస్తా, దానికి ఇంకొంచెం డాష్లో యాడ్ చేసుకోవచ్చు అనుకోండి, మాట్లాడినటువంటి సందర్భాలు. వాళ్ళు ఏం పతితులేం కాదే, వాళ్ళ నోళ్ళేం అంత శుభ్రం కాదే. మా వాళ్ళనే 24 గంటలు అంటే మాకున్నది ఒక చిన్నపాటి మీడియా, ఒక్క మీడియాతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు నడిపించుకుంటూ వస్తున్నారు కాబట్టి మా నిజం అబద్ధంలా కనపడుతోంది మీకు. వాళ్ళకి మరి దరిద్రపు దిక్కుమాలిన మీడియా 4 దిక్కుల మీడియా లాగా ఉంది కాబట్టి ఆ TV5, మహా న్యూస్, ABN, మరి ఈటీవీ 4 దిక్కుల మీడియా లాగా ఉంది కాబట్టి అది నలుదిక్కుల అడ్డగోలుగా ప్రచారాలు చేస్తోంది. నిన్న ప్రెస్ మీట్ జగన్ 2 గంటల పాటు సుదీర్ఘంగా తనదైన శైలిలో మొత్తం అన్నిటికీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఇవాళ పయ్యావుల చిత్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ అయితే సీఎం రమేష్తో కలిపి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరు సైన్యమంతా రంగంలో దిగి ఈ గొడ్డల పార్టీ, మీరు ఎన్ని అవునన్నా కాదన్నా మీది గొడ్డల పార్టీని, తల్లిని చెల్లిని చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏదో చేస్తారట, ఇవి అంటే జగన్ మీద పర్సనల్ అటాక్కి దిగారు. నిన్నటి ప్రెస్ మీట్ విశేషాలకి కౌంటర్గా ఒక మాట చెప్పనా సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? అసలు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీ ప్రభుత్వం ద్వారా ఈ రకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అని ఆయన ప్రతిదీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుని పక్కాగా మాట్లాడితే దాన్ని ఎదుర్కోలేక మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీకు ప్రిన్సిపల్ సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీసు, ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు నిత్యం మీతోనే ఉంటూ ఉంటారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద బ్లేమ్ చేశారు అనుకుందాం. ఆ అధికారులతో మాట్లాడుకుని మీకు ధైర్యం ఉంటే మరి ఆ రిపోర్ట్స్ తెప్పించుకుని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు, ఇదిగో ఇది రైటు, ఇదిగో మేము ఇంత ఎరగబడి జనాలకి మేము మంచి చేసేస్తున్నాం అని చెప్పాలి కదా. 24 గంటలు గొడ్డలి, 24 గంటలు తల్లి చెల్లి, 24 గంటలు బాబాయ్. అది వరకేమో 1,00,000 కోట్లు అన్నారు, అది కాస్త తేలిపోయింది, నోరు మూసుకున్నారు. ఆ తర్వాత లేని కల్తీ పరమ పవిత్రమైనటువంటి లడ్డూ కాపాదించారు వెంకటేశ్వర స్వామి వారిది, అక్కడ బొక్కబొర్లా పడ్డారు. ఇప్పుడేమో మళ్ళీ బాబాయ్ గోడలు అంటూ మొదలెట్టారు. ఒక విషయం చెప్పండి, నాకు చాలా కాలంగా నాకు కూడా ఒక సందేహం ఉంది. చెప్పండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా పని చేసినా ప్రతిపక్షం కౌంటర్ ఇస్తుంటుంది. కౌంటర్ ఇచ్చినప్పుడు అంటే అఫెన్స్ చేస్తుంది, ప్రతిపక్షం ఎప్పుడు అఫెన్స్ చేస్తుంది. చేసినప్పుడు దానికి డిఫెన్స్ చేసుకోవాల్సింది అధికార పార్టీ. ఇక్కడ ఈ 2 ఏళ్లలో రివర్స్ అవుతుంది పరిస్థితి. అధికార పార్టీ ఏమో డిఫెన్స్లో పడడం కాదు, అఫెన్స్ చేస్తుంది. వీళ్ళు చేసే అఫెన్స్కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు డిఫెన్స్ చేసుకోవడంతో ఈ పార్టీ సరిపోతుంది.
అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? అలా ఉన్నాయి పరిస్థితులు. మీరు చెప్పండి అంటే మీ ఇదంతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల లోపమా? ఎందుకు ఈ పరిస్థితి? సార్ ఒక్క మాట అయితే చెప్తున్నాను ఇప్పుడు సార్. ఎందుకంటే దీనికి ఉదాహరణ నేను చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కష్టంగా ఆయన చాలా కష్టపడి ఆయన పార్టీని స్థాపించారు. ఒక్కడిగా స్థాపించాడు పార్టీని. ఒక్కడిగానే మొదలుపెట్టాడు, ఒక్కడిగానే జర్నీ చేస్తున్నాడు. తోడిచ్చే వాళ్ళు వస్తున్నారు, మధ్యలో వదిలి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను రైట్ ఫ్రమ్ హిజ్ ఫార్మేషన్ ఆఫ్ ద పార్టీ. సో అటువంటి పార్టీని ఈరోజు గొడ్డలి పార్టీ అని చెప్పి నామకరణం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే మీరేం చేస్తున్నారు? పార్టీ మీరంటే మీరని కాదు, పార్టీ ఏం చేస్తుంది? పార్టీ నాయకత్వ లోపం. ఎంతసేపు డిఫెన్స్లో పడే ప్రయత్నాలే కనిపిస్తున్నాయి నాకైతే పార్టీలో. సార్ ఒక్క మాట అయితే సార్, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే సామెత ఉంటుందండి. ఒక మాట చెప్తున్నా, ఆడలేని మధ్యలో ఓడు అనేటటువంటి సామెత కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా దాన్ని పట్టుకునే మాట్లాడుతున్నారంటే, అటు మరి సరస్వతి పవర్ షేర్స్ ఏ రకంగా అయితే మరి అది ఈడీలో అఫిడవిట్లో ఉండటం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే ఆ ఈడీ కేసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అని వారు ఓపెన్గా చెప్పటం కానీ, మరి అదంతా కూడా ఎలా అంటే అక్కడ జరుగుతున్నది ఒకటి, వీళ్ళు దాన్ని తిప్పి తిప్పి ఏదో చేయాలని చెప్పని ఆయన మీద ఒక కారణం వెతుక్కుంటున్నారు అంతే తప్ప, నిజంగా మీరే చెప్పండి సార్, 2 గంటల ప్రెస్ మీట్ అండి, 2 గంటల ప్రెస్ మీట్లో అన్ని రకాలుగా ఆయన మాట్లాడుకుంటూ రావటం జరిగింది. ఒక్కదానికి సమాధానం చెప్పమని చెప్పండి. సరే, మాది గొడ్డలి పార్టీ అని మాట్లాడారు కదా, రంగా గారి హత్య గురించి సార్ వివరించారు, రాజశేఖర్ రెడ్డి గారి పరిస్థితి గురించి వివరించారు, దశరథ్ గారి గురించి వివరించారు. వాటన్నిటికీ మరి సమాధానం చెప్పలేకపోయారే. ఇక్కడ సంబంధం లేకపోయినా బాబాయ్ గారి చనిపోయినటువంటి పరిస్థితిని జగన్ గారికే ఆపాదించటం, ఒక్కదాన్ని పట్టుకొని నిజంగా ఆయన చెయ్యకపోయినా కూడా ఆపాదిస్తున్నాడు అనేటటువంటి మీరు అంటున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంతే, దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవటం లేదు. వీళ్ళ అబద్ధాలు ఇక నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ ఖచ్చితంగా ఆయన నిలబెట్టి తీరుతుంది. ఈసారి భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రజలతో ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు, మహిళలతో ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు, రైతులతో ఆడుకుంటున్నాడు, ఉద్యోగస్తులతో ఆడుకున్నాడు, అన్ని రకాలుగా అయిపోయి ఈ టర్మ్లో భగవంతుడితో కూడా ఆడుకున్నాడు. కాబట్టి దాని పర్యవసానం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా 29లో చూస్తారు సార్. సరే, ఇక ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి? ఆయన భయపెట్టే ప్రయత్నం జరిగిందా? ఆయన భయపడ్డారా? ఎందుకు ఈ వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి ప్రకటించాల్సి వచ్చింది? సార్ ఒక్క మాట సార్, వాళ్ళంతా వయసులో చాలా పెద్దవాళ్ళు పాపం, ప్రొఫెషనల్లీ రాజకీయ విశ్లేషకులు, ఒక ప్రొఫెసర్ కూడా ఆయన కదా. మరి అట్లాంటి వ్యక్తి ఇప్పుడు నీకు రాజకీయం అంటే తలాతోక తెలియనటువంటి పవన్ కళ్యాణ్ గారు నిరాధారంగా ఎన్నికల్లో పబ్లిక్ మీటింగ్లో ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ మీద విషం జల్లుతూ వాలంటీర్లుగా పనిచేసినటువంటి పిల్లల వల్లే 32,000 మంది ఆడపిల్లలు మరి మిస్ అయ్యారు. మరి నాకు కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని పబ్లిక్గా ఆయన ఒప్పుకున్నారు, అడ్మిట్ అయ్యారు ఆయన. మరి ఏ కేంద్రం చెప్పింది నీకు? ఎవరు చెప్పారు నీకు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమైనా ప్రధాని మోదీ గారిని తప్పుగా సంబోధించటం కానీ, చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా సంబోధించటం కానీ, పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా సంబోధించటం కానీ
ఏదైనా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఏదన్నా వచ్చిందా? ఆయన అంతా వివరంగా చెప్పారు. కలవడానికి అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కేవలం నాదెండ్ల మనోహర్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి ఎవరినైతే కలవడానికి వెళ్ళారో ఆ అమిత్ షా గారు మాత్రమే ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చెప్తారా అంటే వాళ్ళ ముగ్గురు కాదు. వీళ్ళ జనసేనకు సంబంధించినటువంటి ఇన్నర్ మీటింగ్లో, కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో, కోర్ కమిటీలో డిస్కషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ కోర్ కమిటీ ద్వారా మనకు తెలిసినటువంటి వర్గాల ద్వారా మనకు ఆ విషయం తెలిసింది అని చెప్పారు. తెలిసింది అని ఏం తప్పు ఉంది దానిలో? మరి ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆయన అదే అంటున్నారు కదా. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదండి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారండి సాక్షిలో. మీకు ఆ యొక్క ఇన్సిడెంట్ మీకు గమనిక ఉంది కదా. మీకు వాస్తవంగా కృష్ణరాజు గారు అనేటటువంటి ఒక రాజకీయ విశ్లేషకులు ఆయన అడ్మిట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్ఐవి కేసెస్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి అన్నట్టుగా ఆ వేరియేషన్లో ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు దాన్ని ఎట్లాగా టీడీపీ వాళ్ళు కన్వర్ట్ చేశారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు అనేటటువంటి మాట మాట్లాడారు. అది తప్పు కదా. మీరు తప్పు మాట్లాడి దాన్ని ఆ టైంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నవ్వారట. ఆయన ఏం అనలేదు, ఏమీ మాట్లాడలేదు. తప్పుడుతనంగా ఒక వ్యాఖ్య ఆయన నోటంబడి నుంచి రాలా. కానీ ఆయన ఎంత ఇబ్బంది పెట్టారండి. ఒక ఎమ్మెల్సీగా కూడా మరి చెప్తున్నారు కదా, నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా కూడా చేశాను. సో ఇప్పుడు నిజంగా భయపడ్డారా అంటే ఒకంత వెనకడుగేశారని చెప్తా. భయపడ్డారని నేను మాట్లాడట్లా. ఆయన డిగ్నిటీగా జర్నలిజం చేసినటువంటి అంటే ఆయనపై రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కేసులు పెట్టడం ద్వారా ఆయన భయపెట్టే ప్రయత్నం జరిగిందా? భయపెట్టడం అంటే ఈ వయసులో ఇబ్బంది పడరా అండి? అది భయం అనుకోకూడదండి. ఆ ఇబ్బంది పడటం ఆయనకి నచ్చలేదు. ఇది వాస్తవం కాదు అని మీరు అనుకున్నా, నేను చెప్పిన విధానం మీకు నచ్చలేదు అని అనుకున్నా, నేను నా మాటలు విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఇంత వయసులో ఇప్పుడు మీకంటే మీకు పాఠాలు చెప్పారు జర్నలిజంలో అని చెప్తున్నారు అంటే లిటరల్లీ వారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వయసు ఉంటుంది కదా. కదా. తెల్లారి లేస్తే అన్ని విషయాల మీద ఆయన ఎవరిని భుజానేసుకునే ప్రయత్నం చేయరు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు కంప్లీట్గా ఒక పార్టీనే భుజం మీద వేసుకుని మాట్లాడేటటువంటి వాళ్ళు టీడీపీ పరంగా బొచ్చడంత మంది విశ్లేషకులు అని పేరు వేసుకుని వచ్చేవాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. తర్వాత సరే ఈ విషయం పక్కన పెట్టండి. కాపు నాయకులు, కాపు జేఏసీ నాయకులు దాసరి రాము పేరు వినే ఉంటారు. ఆయన యాక్చువల్లీ 2024 ఎన్నికల్లో జనసేన తరపున గట్టిగా ప్రచారం చేశారు. చేయడమే కాకుండా కాపులు, బలిజలను అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి జనసేనకి మద్దతుగా నిలిపారు. అటువంటి నాయకులు అంటే కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం తర్వాత అంతటి స్థాయి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు, సింపుల్గా అర్థం అవ్వాలంటే. అటువంటి వ్యక్తులు కూడా నిన్న ఈ మధ్యన బర్స్ట్ అవుతున్నారు. మన పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మీకు ఓట్లేసి, మీరు చెప్పిన పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమేంటో కూటమికి కానీ మీకు కానీ మా సత్తా చూపిస్తాము అని బర్స్ట్ అయ్యారు. 15 ఏళ్ళు మేము ఊడిగం చేయడానికి సిద్ధంగా లేవని చెప్పి ఎలా తీసుకోవాలి వ్యాఖ్యల్ని? ఎందుకంటే మీరు యు ఆర్ హైరింగ్ ఫ్రమ్ కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎలా ఉంది ఏంటి చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ధోరణి మార్చుకోవాలండి. అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్న, అవసరం తీరిపోయిన తర్వాత బోడిమల్లన్న అనేటటువంటి వ్యవహార శైలి ఉండకూడదు. కాపులకి అండదండలుగా నిలబడతానని చెప్పాడా? ఎవరికి ఏ న్యాయం చేశాడో ఒక్క మాట చెప్పండి. కులం లేని రాజకీయం చేద్దామంటూ వచ్చినటువంటి వ్యక్తి ఈసారి కులం బట్టైనా నాకు ఓటేయండి అని అన్నటువంటి పరిస్థితికి వస్తే, పోనీలే ఈ కూటమి ద్వారానైనా పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం కల్పిద్దాం, అసలు ఈయన క్యాపబిలిటీ ఏంటో ఒకసారి ఎస్టిమేట్ చేసుకుందామని చెప్పని కులమంతా కూడా ఏకధాటి మీదక పాపం నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ
మన కులంలోంచి కూడా ఒక చక్కని నాయకుడు, ఎందుకంటే ఇప్పుడు బోల్డ్ అన్ని మాటలు చెప్పాడు కదా, ప్రశ్నించే గొంతుకు అన్నాడు కదా. నేను ఇందాక ఆ మాటే నేను మీతో చెప్పబోయి కన్క్లూజ్ చేయడానికి ఇది చేశాను సార్. ప్రశ్నించే గొంతుక, నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాజీ ముఖ్యమంత్రిని ఆనాడు ఎన్ని పడితే అన్ని మాటలు నువ్వెవడవి జగన్ అని అడగగలిగావు, అంత చేసావు, అంత చెందావు. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా కాన్సన్ట్రేట్ చేసుంటే నీ పరిస్థితి ఏంటి? నిన్ను కూడా భయపెట్టుంటే సరిగ్గా నువ్వు కూడా విత్డ్రా చేసుకునేవాడివి కదా నీ మాటలు. అలాంటివేవి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చేయలేదు కదా. ఇప్పుడు నీ మాటలను చూస్తుంటే నీ సామాజిక వర్గానికే రోత పుడుతోంది. మొన్న కూడా మీరు చూసుంటారు పార్టీ మీటింగ్లో, మనకి విజయ్కి, తమిళనాడులో ఉన్న విజయ్కి ఎలాంటి పొంతన పెట్టబాకండి, ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో హడావిడేంటి? ఆయన అక్కడ రాష్ట్రమే వేరవ్వచ్చు, కాన్సెప్ట్ ఒకటే కదా. ఆయన హీరోనే, నువ్వు సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు, పార్టీ పెట్టాడు. నువ్వు సినీ ఫీల్డ్ నుంచి వచ్చావు, పార్టీ పెట్టావు. కానీ నీకులాగా రెండేళ్ళు రాజకీయం చేశాడు అతను. 2 ఏళ్ళు రాజకీయం చేసినందుకే ఆయన్ని నమ్మారంటే ప్రజలంతా కూడా, అంటే ఎంత నమ్మకాన్ని ప్రజలకి, తన కార్యకర్తలకి కలిగించుంటాడు. ఎన్నో మార్లు ఓపెన్గా స్టేట్మెంట్ చెప్పాడు ఆయన, నా కార్యకర్తలకి ఏనాడు కూడా ఇంకొక పార్టీ జెండా మోసేటటువంటి పరిస్థితిని కానీ, ఇంకో పార్టీ జెండా మోయాల్సినటువంటి సిచ్యువేషన్ కానీ నేను తీసుకురానని చెప్పాడు ఆయన. అదే కదా, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, కానీ ఆ అడవికి రారాజు మాత్రం ఒక్కటే. ఇది డిస్క్రిప్షన్ కాదు, డిక్లరేషన్ అని చెప్పాడు కదా. మేం చెప్తుంది అదే కదా. ఇక్కడ సింగిల్గా ఉండేది సింహం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అసలు ఆయనతో పోల్చుకోవటానికి పవన్ కళ్యాణ్ గారికి దేనికి సరిపోదు. నువ్వు ఒప్పుకోగానే ఒప్పేసుకుంటున్నాడు కదా సార్ దరిద్రంగా. ఇప్పుడు కాపు నేతలకి ఎందుకని కోపం వస్తుంది అనుకుంటున్నారు? ఆ పార్టీలో ఏం మాట్లాడాడు అసలు ఆ పార్టీ మీటింగ్లో నిన్నటికి మొన్న? అదే కదా, 15 ఏళ్ళు మనం ఎప్పుడైనా సరే 15 ఏళ్ళు మనం అసలు విడిపోకూడదు. కార్యకర్తలుగా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకు ఎదుర్కోవాలండి కార్యకర్తలు? ఎందుకు ఎదుర్కోవాలి? నేను నమ్ముకున్నందుక. నువ్వు ఎంతమందికి న్యాయం చేయగలిగావు? ఇచ్చిన మాట ఏమాత్రం నిలబెట్టుకుంటున్నావు? ప్రశ్నించే గొంతుకన్నావు. అన్యాయం జరిగితే ఎవరినైనా నిలదీస్తానని చెప్పి గద్దెనెక్కావు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయం రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క విషయంలో కూడా చేస్తూ ఉంటే, ఈవెన్ అమరావతి విషయంలో కూడా మరి సెగ్మెంట్స్ వైజ్గా ఎకరాలు తీసేసుకుంటుంటే, ఆనాడు ఇదే విషయం మీద నువ్వు అదేంటి వ్యతిరేకించావు కదా. నాకు 1500 ఎకరాల్లో సరిపోతుంది అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వేలకి ఎకరాలు తీసుకుంటుంటే ఎందుకని నేను ప్రశ్నించాను, నాకు ఆ విధానం నచ్చకే బయటకు వచ్చానని చెప్పావు కదా నువ్వు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అదే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడని మళ్ళీ అదే ధోరణిలో వాళ్ళు వేలకి ఎకరాలు ఇప్పుడు ఉన్న 54 ప్లస్ మొన్న ఇంకో 20,000 70 చాలక మళ్ళీ ఇంకొక 50 కావాలంటున్నారు. ఇది ఒక చిన్న మున్సిపాలిటీ అవుతుంది, 29 గ్రామాలకు కేవలం ఒక మున్సిపాలిటీగా అయిపోతుందని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉందని చెప్పింది మీరే, అన్ని రకాలుగా చెప్పుకొచ్చింది మీరే. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించే గొంతుగా నీ గొంతుకి ఏమైపోయింది? అట్లీస్ట్ నీ కాపు నాయకుల్ని బట్టేనైనా నువ్వే కదా అన్నావు, కాపులంతా ఏకమవ్వండి, కుల రాజకీయం అన్నా చేయండి, మన దానిలోంచో ముఖ్యమంత్రి మీరు గనక ఓట్లు వేస్తాను అంటే నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు ఇష్టమే అని చెప్పావు కదా. మళ్ళీ మన పార్టీ మీటింగ్లో ఏం చెప్పావు? 19లో సింగిల్గానే నేను పోటీ చేయాలని రంగంలోకి దిగితే నన్ను 2 చోట్ల ఓడించి కూర్చోబెట్టారని చెప్పావు. అంటే నేను ప్రజలు నమ్మట్లేదన్న విషయం నీకు అర్థమవుతోందిగా. నీకు నిలకడ లేదు అన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. సింగిల్గా వస్తే నువ్వు అసెంబ్లీ గేట్ ఎక్కటం కూడా అసలు ఈ జన్మలో అయ్యేటటువంటి పని కాదు అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారితోనూ ఇటు బీజేపీతోనూ రాజీలు కుదుర్చుకుని ఒకళ్ళ కోసం ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళకి పట్టించుకొని నువ్వు ప్యాకేజీలు మాట్లాడుకుని
చాలా దర్జాగా గద్దెనెక్కావు, ఎంజాయ్ చేస్తున్నావు ప్రజల సొమ్ముతో. వీళ్ళు ప్రజలకి పొదుపు మంత్రాలు చెప్తారు సార్, వీళ్ళు మాత్రం దుబారా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సార్ మీరు ఏ రాష్ట్రంలో మీరు చూసారా, ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు అనేవి సహజం సార్. మంత్రులకి ఫ్లైట్లలో మరి ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాసెస్ ఉంటాం అనేది మనం చూస్తాం. పోనీ అలా వెళ్తున్నారా అంటే కాదు సార్. లోకేష్కి ఏ అర్హతతో స్పెషల్ ఫ్లైట్ సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏ అర్హతతో స్పెషల్ ఫ్లైట్? మరి అది చెప్పండి. మరి ఇటువంటి దిక్కుమాలిన వ్యవహారాలేవి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, ఇప్పుడు మిడిల్ క్లాస్ వరకు ఈ డిస్కషన్స్ చేరినాయి. తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి 29లో ఏ రకంగా ఈసారి విక్టరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది ఉండబోతుందో మన ఊహకు కూడా అందదు సార్. సో విదేశీ పర్యటనకి ఇటీవల జగన్ వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? ఏమైనా స్ట్రాటజీలో మార్పులు ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఇప్పుడు ప్రస్తుతం సర్ అనేది జరుగుతోంది కదా సార్. ఎందుకంటే ఈ పశ్చిమ బెంగాలు ఈ ఇదిలో జరుగుతున్నటువంటి ఈ తమిళనాడు అలా ఆ ప్లేసెస్లో జరిగినటువంటి, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు ఏవి కూడా ఇక్కడ కావాలని, ఎందుకంటే ప్రతిసారి ఈవీఎంలదే చెల్లుబాటు అవ్వదు సార్. ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించింది. అవును సార్. ఎందుకంటే ఇంకోటి కూడా ఏమన్నారంటే సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 లక్షలు, ఇప్పుడు ఈవిడ మమతా బెనర్జీ గారు అప్లై చేసినప్పుడు 31 లక్షల మందివి వెనక్కి ఇచ్చేసాము, వాళ్ళు పర్టికులర్లీ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఓటర్లు కావడంతో యాజ్ పర్ ఆధారు వాళ్ళని తిరిగి చేర్చేయటం జాయిన్ అయింది. ఆ 91 లక్షలది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు కరెక్ట్ కాదు కాబట్టి మేము తీసేసామని చెప్పి సర్ ద్వారా బీజేపీ చెప్తున్నటువంటి మాట, అంటే సెంట్రల్గా చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మాకేమి అనుమానం అంటే సార్, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఫేవర్స్ని రిమూవ్ చేసేయాలనేది ఒక కంకణం కట్టుకుని సార్ చేయబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితులు. సో అందువల్ల మా కార్యకర్తలందరినీ కూడా చాలా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించటం జరుగుతోంది, గుర్తింపు కార్డులు ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా కీలకమైనటువంటి సైనికుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం చాలా బలంగా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఈసారి ఎన్నికలు ఆయన చెప్పారు కదా జగన్ 2.0 అని, ఖచ్చితంగా చూపిస్తారు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేయటంతో పాటు తన పార్టీని కూడా ఎంత అద్భుతంగా నడిపించబోతున్నారు, నమ్ముకున్నవారు, నమ్మి ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారికి ఏ విధంగా ఆయన అందలం ఎక్కించబోతున్నారు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు ఖచ్చితంగా. ఈ విజయవాడ నగరపాలిక సంస్థ పరిధిలో లేదా చుట్టుపక్కల కోవిడ్ సమయంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానీ లేదా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ చేసినటువంటి పనులు ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు. కోవిడ్ టైంలో ఇలా ఉండింది, అలా ఉండేది, ఒకసారి రీకాల్ చేసుకోగలరా? ఖచ్చితంగా సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి, ఆయన బుర్రలో నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. మోదీ గారు సైతం అప్రిషియేట్ చేశారు. 2 సంవత్సరాలు సంవత్సరన్నర వేసుకోండి, లిటరల్లీ విలయతాండవం చేసింది ప్రపంచం మొత్తం. ప్రపంచం మొత్తాన్ని అది కరోనా కుదేలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భయపడనివ్వలేదు. ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు కూడా నిజంగా ఆ టైంలో నిజంగా మెచ్చుకోవలసినటువంటి, నిజంగా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు, సేవా తత్పరుతున్నటువంటి చాలామంది, కొంతమంది కల్ప్రిట్లు కూడా ఉన్నారనుకోండి, అది మొన్ననే తెలిసొచ్చింది మాకు. 60% వరకు, 100లో 60% వరకు జగన్ గారి మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే త్రూ ట్రాన్స్పరసీ ఆన్లైన్ ద్వారానే ప్రతి ఒక్కళ్ళని తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళే 60% దాకా వచ్చినటువంటి వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, వాళ్ళకి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి క్షణం ప్రతిరోజు సాయంత్రం కల్లా ఏ వాలంటీర్కి ఆ వాలంటీరు తన 50 ఇళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రతిరోజు కూడా
ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి వెళ్ళేది. ఆయన ఎంత ఇమ్మీడియట్లీగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆ రిపోర్ట్స్ పంపించేవాళ్ళంటే దేశంలోనే అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఇది ప్రతి రాష్ట్రానికి కూడా ఇది తలమానికం అని చెప్పని మోదీ గారు మెచ్చుకున్నటువంటి పరిస్థితి. కరోనా టైంలో కూడా పథకాలు ఎక్కడా ఆగలేదు, ఎక్కడా జీడిపి రేట్స్ తగ్గనివ్వలేదు, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేయలేదు. ప్రైవేట్ ఆసుపత్రులైనా గవర్నమెంట్ ఆసుపత్రులైనా నిజంగా ప్రజల ఆరోగ్యమే పరమావధి. ప్రజలు ఫస్ట్ బాగుంటే తర్వాత పాలన ఆటోమేటిక్గా చేసుకోవచ్చు అని అనుకున్నారు, కానీ పాలనని అలాగే నిలబెట్టాడు సార్. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చి నిజంగా ఏఎన్ఎంలు కానీ అదేంటి విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసినటువంటి అంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్స్లా ఉండేవి సార్. దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్లు కానీ నిజంగా ఎంత బాగా అటు జనరల్ హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ ఆ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కానీ మా టైంలో ప్రజలకు ఎంత అందుబాటులో ఉందంటే అంత అందుబాటులో ఉంది. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక బాధ్యత విద్య, వైద్యం సార్. ఆ కాన్సెప్ట్ని నిరూపించి నిజ జీవితంలోకి నిజాయితీగా ప్రజలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ కాన్సెప్ట్లోనే కరోనాని అత్యద్భుతంగా ఎదుర్కొన్నాడు సార్. వ్యాక్సిన్ని ఉచితంగా ఇచ్చాడు సార్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడు ఇక్కడి ప్రజల్ని మీ మీడియా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఇన్ని వేలకి ఆ వ్యాక్సిన్, ఇన్ని వేలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతోందని చెప్పినటువంటి సందర్భాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోను అన్న వాళ్ళకి కూడా భయపెట్టో అదేంటి బతిమాలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్స్ వేయించాడు సార్. ఊరికినే అంత గొప్పగా అందించినటువంటి వ్యక్తి సార్. అసలు ఆ వ్యవస్థని ఈ రోజున అందులో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థనైతే శాంతం కనుమరుగు చేసేశాడు. 5,000 కాదు 10,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి లాగానే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత అసలు మీరు గవర్నమెంట్లోనే ఒక వ్యవస్థ కాదు అని చెప్పి ప్లేడు తిప్పేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఈ రోజున సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సార్, లిటరల్లీ 100 మందికి పైగా చనిపోయారు సార్. వీళ్ళు పెట్టే టెన్షన్స్కి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా. ఎంత దారుణం అంటే నిజంగా వీళ్ళని మరుగుదొడ్ల దగ్గర పెడుతున్నారు. మన డీజిల్ కొరత వచ్చినప్పుడు చదువుకున్న పిల్లలు కదా సార్, ఎంత అఫీషియల్గా వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సెగ్మెంట్స్లో పాస్ అయ్యి వాళ్ళు చక్కగా వాళ్ళ అర్హతకు సంబంధించినటువంటి జాబ్స్ వాళ్ళు తెచ్చుకొని గవర్నమెంట్కి పనిచేస్తుంటే ఈ రోజున అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏర్పడింది. వాళ్ళని ఏ రకంగా ఇది చేసినా అది జగన్మోహన్ రెడ్డికే పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళని ఎంత నీచంగా చూస్తున్నారంటే, వాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెడుతున్నారంటే, వాళ్ళని డీజిల్ కొరత వస్తే పెట్రోల్ బంకుకి పెట్టారు సార్ వాళ్ళని. అలాగే ఆ తర్వాత లారీల మీద టార్పాలిన్ లేకపోతే కనుక, ఎందుకంటే టార్పాలిన్స్ లేకుండా కనుక ఈ లోడ్స్ వేసుకెళ్తే కనుక ఆ డస్ట్ అంతా రోడ్ల మీద పడుతుందని చెప్పని వాటిని కౌంట్ చేయడానికి కూడా పెట్టాడు. అసలు వాచ్మెన్లకి సచివాలయ స్టాఫ్కి తేడా లేదు. అంటే వాచ్మెన్ వ్యవస్థ కాదు సార్, ఆ రకంగా వాళ్ళని చదువుకున్న పిల్లల్ని ఆ రకంగా అంత ఇబ్బందులు పెడుతున్నాడు. రైట్. ఇక 2029 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం అయితే ఖాయం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఖచ్చితంగా చూడబోతున్నారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోణాల్లో అందరినీ పరిశీలన చేస్తున్నారు. ఇదివరకు అట్లాగా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్సెస్, ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ కానివ్వకుండా
ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా గుర్తించి వారి వారి కష్టానికి తగినట్లుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నతంగా నడిపించేటటువంటి ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మళ్ళీ స్వర్ణయుగం అయితే మాత్రం రాబోతోంది, ఇదైతే చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ.